As today's our quote is, మనకు ఏది రాసి పెట్టుందో అది ఎక్కడికి పోదు. ఎస్, సేమ్ మనకు ఏదైతే రాసి పెట్టలేదో నువ్వు దానికోసం ఎంత ప్రయత్నించినా అది నీకు దక్కదు, నువ్వు దక్కించుకోలేవు. రోజుకి 24 గంటలు కాదు కదా, 26 గంటలు నువ్వు దానికోసం కృషి చేసినా అది మనకు దక్కదు. సో రాని దానికోసం చింతించకు, బాధపడకు, వచ్చిన దాంతో సంతోషంగా ఉండు. బీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మనం విఆర్కే డైట్ డేట్ 20. ఓకే, సో ఫస్ట్ అయితే వెయిట్ చూసుకుందాం. విఆర్కే డైట్ డేట్ 20, వెయిట్ 88.40. సో చూడొచ్చు, విఆర్కే డే 19 నిన్నటిది. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, లెమన్ తీసుకున్నాం, మల్టీవిటమిన్ తీసుకున్నాం, ఒమేగా తీసుకున్నాం, సన్లైట్ నో, ఎక్సర్సైజెస్ లేదు, పీటీ ఆడాం అంతే. తర్వాత ఇది నో, దెన్ గుడ్ ఫుడ్ ఎస్. ఈరోజు సాటర్డే, సో ఇవంతా రోజు కంప్లీట్ అయ్యి చేయాలి. మన ఈరోజు వెయిట్ వచ్చి 88.40, అంటే 200 grams తగ్గాం. సో నిన్నటికి ఈ రోజుకి మనం 200 grams తగ్గాం, విచ్ ఈస్ వెరీ గుడ్ రిజల్ట్. రాసుకొని పెట్టుకోండి. సో చూడండి, డే 1, డే 2, డే 3, తర్వాత అదే డేట్స్, తర్వాత ఇట్లా కూడా మొత్తం డేట్స్. మీరు 60 days అనుకుంటున్నారా, 30 days అనుకుంటున్నారా, రాసుకొని ఇలా పెట్టుకునేసి అవి పాయింట్స్ అనమాట. ఫస్ట్ ఆయిల్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఒమేగా, సన్లైట్ అవన్నీ. ఇది నా 20th డేకి టార్గెట్ 89.8 ఆల్రెడీ రీచ్ అయిపోయాము. 30 డేకి అది 40, 50, 60కి ఆ వెయిట్కి వచ్చేయాలి. ఇది మధ్యలో ఏదైనా మిస్ అయితే నేను అంటే రీచ్ అవ్వలేకపోతున్నాం అని అనుకుంటే ఒక 2-3 రోజులు లిక్విడ్ డేట్ చేసే కూడా నేను రెడీ అనమాట. బట్ మోస్ట్లీ ఈ టార్గెట్ ప్రకారమే వచ్చేస్తాను, ఇంకా త్వరగా కూడా రావచ్చు, చూడాలి. రోజు అయితే సాటర్డే. సో నిన్న మష్రూమ్ తినింది కూడా అందుకే, ఎందుకంటే ఈరోజు పెద్ద పనులు ఉండవు, ఇంట్లోనే ఉంటా. పెద్ద బయట ఈరోజు టేబుల్ టెన్నిస్ లేదు, నో ఎక్సర్సైజెస్. ఈవినింగ్ వాకింగ్ వెళ్ళి ట్రై చేస్తాను. తర్వాత మనం డైలీ రొటీన్ విఆర్కే మన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ తో బాటిల్స్ నింపుకునేసి 70 grams ఇట్లా బాటిల్స్ లో నింపుకునేసి రోజంతా తీసుకునేయచ్చు. తర్వాత ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లే కాబట్టి విటమిన్ సి సెలిన్ 500 ఇది నైట్ కి, ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ ఒకటి తీసుకున్నాను. సో అవి 2 మల్టీవిటమిన్ ఒకటి తీసుకుంటాను, బెక్సాడమిన్ చూడొచ్చు మీరు ఇది. సో ఇవన్నీ మొత్తం ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. ఫ్లిప్కార్ట్ ప్లస్ అమెజాన్ 2 ఇచ్చాను. ఇది న్యూ హబ్ 60 సాఫ్ట్ జెల్స్ అనమాట, అంటే 2 months కి వస్తుంది మనకు. సో కనీసం మీరు 2 months మనం డైట్ చేస్తాం కదా, 2 months కి వస్తుంది. 2 months ప్యాక్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ రేట్ పడుతుంది. ఓకే, సో ఇంక అంతే. సప్లిమెంట్స్ అయితే 4 pillars మనము కవర్ చేసాం. యాక్చువల్లీ నాట్ 4 pillars, 6 pillars. ఓకే, ఆయిల్, మల్టీవిటమిన్, వాటర్, ఒమేగా అవి. ఓకే, అండ్ 6th పిల్లర్ వచ్చేసి విటమిన్ డి. సో విటమిన్ డి అయితే నేను కొన్నాను, బట్ నేను మష్రూమ్ తిన్నాను కదా, మష్రూమ్ లో విటమిన్ డి కొంచెం ఉంటది. సో ఇదైతే నేను వెడ్నెస్డే చేసుకోవాలనుకుంటున్నాను. సో వెడ్నెస్డే వీడియోలో చూపిస్తుంది అసలు మనం ఇది ఎలా వాడాలి అని చెప్పాను. ఈ లింక్ ఇది కూడా ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఓకే, సో మొత్తం అక్కడ పెట్టాను. సో బోనస్ వీడియోని ఇంకోటి ఈ రోజు షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను, ఈ రోజన్నా రేపన్నా. సో అదేంటంటే మొత్తం మన విఆర్కే లో కొన్ని మిరాకిల్ రైస్ అనే అవి వాడచ్చు. తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి. మొత్తం ఒక ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి కదా, మొత్తం అవన్నీ ఎతికేసి ఈ రోజు నాకు హాలిడేనే కాబట్టి ఆల్రెడీ కొన్ని ఎతికాను నిన్న మొన్న. ఇప్పుడు ఈ రోజు ఇంకా హాలిడే కాబట్టి మొత్తం డిస్క్రిప్షన్ లో అన్ని పెట్టేస్తాం. మొత్తం మన ప్రోడక్ట్స్ ఏమేమి వాడతాం, A to Z, మసాలాలు, చిన్న చిన్న వాటి నుండి పెద్ద పెద్ద వాటి వరకు 6 pillars ఫస్ట్ పెట్టి, తర్వాత నట్స్, వెజిటేబుల్స్ కాదు నట్స్, తర్వాత మిరాకిల్ రైస్, మిరాకిల్ నూడిల్స్ అని ఉన్నాయి అవి, సో ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ పెట్టేసి సపరేట్ వీడియో తీస్తా దానికి. సో ఇంకోరైతే మనకు ఒక క్వశ్చన్ అడిగారు, సో లిక్విడ్ డైట్ లో ఓన్లీ వాటర్ తాగాల, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కూడా తాగొచ్చా, అండ్ సూప్స్ కూడా అని. సో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మీరు తాగొచ్చు. దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తెలుసు కదా మీకు, చక్కెర వేసుకోకూడదు, తర్వాత మిల్క్ కూడా ఉండదు. తర్వాత సూప్స్ వచ్చేసి మీరు ఒక 2 days లిక్విడ్ డేట్ చేస్తే పర్లేదు, తాగకపోయినా సూప్స్ తాగకపోయినా. బట్ మోర్ దాన్ 2 days మీరు లిక్విడ్ డేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సూప్స్ అనేవి తీసుకోవాలి, ఎందుకంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి.
సో ఆ వెజిటేబుల్ సూప్ మనం తీసుకునేది ఎలక్ట్రోలైట్ కోసం. మీరు ఆ వెజిటేబుల్ సూప్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని మన అలోడ్ లిస్ట్ లో ఉంది కదా, అవన్నీ బాయిల్ చేసుకొని తాగాలి. బయట సూప్స్ అవన్నీ కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఓకే, ఇంకోటి మీరు వాట్సాప్ లో క్వశ్చన్లు అడుగుతున్నారు, సో దయచేసి యూట్యూబ్ కింద కామెంట్స్ లోనే అడగండి, ఎందుకంటే అది చూసి వీడియో చూసా కామెంట్స్ చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ అయితే వచ్చింది, మీ సజెషన్ ఏంది, లిక్విడ్ డైట్ తో స్టార్ట్ చేయాలా లేదా సాలిడ్ డైట్ తో 1 మీల్ ఏ డే చేయాలని? సో మీరు ఏనా ఒక 100 పైన ఉంటే ఓకే, లిక్విడ్ డైట్ తో స్టార్ట్ చేయండి. ప్లస్ ఎప్పుడు లిక్విడ్ డైట్ చేయాలంటే మీరు ఏదైనా ఒక టార్గెట్ ఉంది, నేను 60 డేస్ లో తగ్గిపోవాలి, నేను 30 డేస్ లో తగ్గిపోవాలనుకుంటే స్టార్ట్ చేయండి. లేదు నాకు నిదానమైనా పర్లేదు, ఒక 2-3 మంత్స్ అయినా పర్లేదు నాకు, అంటే 3-4 మంత్స్ అయినా కూడా నేను కష్టపడకుండా తగ్గాలి అంటే మీరు డే 1 నుండే మీరు సాలిడ్ డైట్ తో మొదలు పెట్టచ్చు. ఓకే, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. నేను కూడా ఇప్పుడు చూసుకుంటే డైట్ డే 1 ఫుడ్ తిన్నాను, నైట్ బాగా ఫుల్గా తిన్నా, అది కూడా ఓకే. సో మీరు స్పీడ్ గా తగ్గాలనుకుంటే లిక్విడ్ డైట్ చేయండి, లేదు స్లోగా తగ్గదాము అని అనుకుంటే సాలిడ్ డైట్ తోనే స్టార్ట్ చేయొచ్చు డే 1. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఇంకోటి, మీరు విఆర్కే ఆయిల్ ఫ్లిప్కార్ట్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. అమెజాన్ లో కొంచెం ఇట్లా నొక్కులు పోయి వస్తుంది, మొత్తము డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ అన్ని వస్తున్నాయి. సో ట్రై టు టేక్ ఇన్ ఫ్లిప్కార్ట్. ఫ్లిప్కార్ట్ లో కూడా మీకు ఇలాంటి ప్రొడక్ట్స్ వస్తాయంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో, తెలుస్తుంది ఎక్కడ బెటర్ అని చెప్పి. మన సబ్స్క్రైబర్స్, మన డైట్ చేసే వాళ్ళంతా ఆ ప్లాట్ఫామ్ నుండి కొనుక్కోగలరు. సో ఇప్పుడైతే టైం 1:30 అలా అవుతుంది. సో క్లైమేట్ చూడొచ్చు బెంగళూరులో. సో ఫుల్ వర్షం పడే ఇది మాత్రం అనమాట. సో నాకు తినాలనిపిస్తుంది కాబట్టి నేను చికెన్ తెచ్చుకొని 200 grams కుక్ చేసుకుంటాను నేను ఇప్పుడు. చికెన్ ప్లస్ డ్రమ్ స్టిక్స్. సో తర్వాత తినేసాక యాక్చువల్లీ ఒక మూవీ చూడాలనుకుంటున్నా. ఓకే, అమెజాన్ ఫైర్ స్టిక్ ఉంది నా దగ్గర, దాంట్లో కానీ అది ఆ లింక్స్, అమెజాన్ లింక్స్ అవన్నీ తయారు చేయాలి. సో అవి తయారు చేసి సినిమా చూసేస్తే ఈరోజు సినిమా చూసి ఇంకా మనం ప్రశాంతంగా మొత్తం ఇంకా బాటిల్స్ కూడా ఇంకా 2-3 ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసా. సో అది మన ఈరోజు ప్లాన్. ఈరోజు సాటర్డే కదా, సో వర్క్ ఫ్రమ్ అసలు ఆఫీస్ లేదు సాటర్డే కాబట్టి. ఈ రోజు మీరు ఏ ఫుడ్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో వ్యూవర్స్ కూడా అందరూ చూస్తారు ఎవరెవరు ఏమేమి ఫుడ్ తింటున్నారని, నాకు కూడా తెలుస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అసలు మన విఆర్కే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏమేమి ఫుడ్ తింటున్నారని. ఏమైనా కొత్త రకాలు ఉంటే నేను కూడా అవి కొత్త రకాలు చేసుకునే ట్రై చేస్తాను. సో ఈ రోజు మన వంట ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక టమోటా, ఒక ఆనియన్, చిల్లీస్, 200 grams ఆఫ్ చికెన్, 230 అనుకుంటా, తర్వాత మునక్కాయలు, డ్రమ్ స్టిక్, తర్వాత ఇవన్నీ మనం ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. సో ఇక్కడ ముందుగా పెట్టుకున్నాను. నేను ఈరోజు తర్వాతకి ఆయిల్ బదులు బటర్ వాడుతున్నా. సో ఆయిల్ అయితే వంటలోకి వాడట్లేదు ఈరోజు. సో మీరు బటర్ వాడే వాళ్ళు ఏం చేయాలంటే అన్సాల్టెడ్ తీసుకోవాలి. ఓకే, దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అన్సాల్టెడే వాడాలి, సాల్టెడ్ మనం వాడకూడదు. ఇంకోటి ఆల్మండ్స్ అవి కూడా సాల్టెడ్ వాడకూడదు, మామూలుగా తీసుకోండి. ఇంకా నేనైతే అక్షయకల్ప ఆర్గానిక్ గౌకి వాడతాను అనమాట. ఇది అమెజాన్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు. బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే ఎక్కడున్నా కూడా అమెజాన్ లో ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది, లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో. ఇంకోటి, మన డైట్ లో బిస్లరీ వాటర్ ఉంది కదా, అది తాగితేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే కొంచెం నిదానంగా తగ్గుతారు. ఓకే, సో మీరైతే ఖచ్చితంగా ఇది కొనుక్కోండి. బిస్లరీ వాటర్ 20 రూపీస్ అంతే, జస్ట్ ఒక బాటిల్. జస్ట్ కిడ్డింగ్, జస్ట్ జోక్ చేస్తాను. బిస్లరీ వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్ క్యాన్ వాటర్ తాగుతాను నేను. ఓకే, సో మీరు బిస్లరీ వాటర్ బాటిల్ కొనుక్కొని 1 ఇప్పుడు 4 లీటర్స్ తాగాలి కదా మనం రోజుకి. సో దీంట్లో ఒక 4 బాటిల్స్ నింపుకునేసి ఆ రోజు మీకు కోట అన్నట్లు మీకు ఉంటుంది అనమాట. సో అలా కూడా మీరు చేసుకోవచ్చు, యూస్ఫుల్ అవుతుంది. అంతేగాని ఓన్లీ బిస్లరీ వాటర్ తాగితే మనకు ఖర్చు ఎక్కడికే వెళ్ళిపోద్ది మళ్ళీ డైట్ లో. సో చూడొచ్చు మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ప్లస్ సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని, ఆల్మండ్స్ 3, ఆ తర్వాత క్యారెట్, కుకుంబర్ ఈరోజు అయిపోయాయి. సో ఈవినింగ్ అనుకుంటాను. సో ఈరోజు మన మీల్స్లో అవి లేవు. డ్రమ్ స్టిక్ చికెన్ అయితే ఈరోజు మన లంచ్. చూడొచ్చు మన ఫుడ్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు. మోస్ట్లీ మీరు నానబెట్టుకొని పొట్టు ఒలిచి తినే ట్రై చేయండి. ఓకే, సూపర్ టేస్ట్. అందుకే ఈ డైట్లో మంచి ఏదైనా ఉందంటే, వేరే డైట్లో అయితే టేస్టీ ఫుడ్ తినలేం పెద్దగా, బట్ ఈ డైట్లో అయితే ఫుల్ టేస్టీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ తగ్గొచ్చు. దట్స్ వై ఐ లైక్ దిస్ డైట్.
సో మనకైతే ఇప్పుడు కామెంట్ వచ్చింది, మీకు నీరసం వస్తే ఏం చేస్తారు, మీకు ఎప్పుడు నీరసం రాలేదని. సో నీరసం వచ్చినప్పుడు 10 grams ఆఫ్ ఆయిల్ ఇంకా తాగండి. సో బేసికలీ నేను టేబుల్ టెన్నిస్ ఆడేకి వెళ్ళినప్పుడు ఒకసారి ఆయిల్ తాగేది మర్చిపోయాను. సో నీరసంగా అనిపించింది, తర్వాత ఆయిల్ తాగేస్తానే సెట్ అయిపోయింది. సో మీకు కూడా లేదు, ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే ఫ్యాట్ తక్కువైంది అని అర్థము, ఎనర్జీ తక్కువైందని. సో మీరు 10 grams ఆఫ్ ఆయిల్ తాగేసి ఇంట్లో ఉన్నప్పుడు కూడా సెట్ అయిపోతుంది, ఒక 5 to 10 minutes లో సెట్ అయిపోతుంది, అంటే తల తిరిగేదంతా అయిపోతుంది. సో ఎప్పుడైతే టైం 7:30 అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ఫుడ్ అన్ని తినేసా కదా ఈవినింగ్. సో తర్వాత ఒక 10 grams ఆయిల్ ఉంది, 10 grams ఆయిల్ తీసుకొని 7:30 అయింది ఇప్పుడు. సో అలా జస్ట్ వాకింగ్ వెళ్ళేసి ఒక 1/2 hour అట్లా చల్లగా ఆస్వాదిస్తూ వచ్చేసి పడుకునేస్తా. అది ఈ రోజు వీడియో. మీకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టైం.